మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం మధ్యాహ్నం ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రక్తాన్ని దానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ కె హుసేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన వారు, 45 కిలోల బరువు ఎక్కువ ఉన్నవారు 90 రోజులకు ఒకసారి రక్తాన్ని దానం చేసినట్లయితే రక్తశుద్ధి జరిగి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానానికి ముందుకు రావాలన్నారు. రక్తదానం చేస్తే నలుగురి ప్రాణాలు కాపాడవచ్చునని ఆయన తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఈ రక్తదాన శిబిరం కొనసాగింది. ఈ రక్తదాన శిబిరానికి లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎలియట్ రాజశేఖర్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా హుస్సేన్ సార్ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం రెడ్ క్రాస్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ల ద్వారా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎన్సీసీ స్టూడెంట్స్ చాలామంది రక్తదానం చేసి మరియు ప్రిన్సిపల్ గారు వాళ్ళ సిబ్బంది కూడా రక్తదానం చేసినందుకు వారికి ఎంతో రుణపడి ఉంటాం. రక్తదానం అంటేనే మన ఇండియాలో రెడ్ క్రాస్ సొసైటీ అంటారు. రెడ్ క్రాస్ సొసైటీ అంటేనే రక్తం దొరుకుతుందిరా వాళ్ళ దగ్గర అనేది ప్రపంచంలో అందరికీ తెలుసు. అయితే ఈ రక్తదానం చేయడం వల్ల నలుగురి ప్రాణాలు కాపాడవచ్చు అనేది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ కాలేజీకి ఎంతో మేలు చేయాలి. ఇంకా మన ఆరోగ్య సమస్యల ద్వారా ఇంకా ఏ సమస్యలున్నా ఇక్కడ పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాలకు కూడా మా ద్వారా సేవలు అందిస్తామని నేను రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ ప్రతినిధులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కళాశాలలో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం మన చేతుల్లోనే. మన ఆరోగ్యం బాగుంటుంది. దానికి ముఖ్య కారణం ఉదయం యోగా, ప్రాణాయామం, తర్వాత రక్తదానం అని చెప్పగలుగుతాను. సృష్టికర్త ఆ దేవుడు ప్రసాదించిన వరం మన మానవ జన్మ అయితే, మానవుడు దేవుడి తర్వాత రక్తదానం చేయడం ద్వారా నలుగురికి ప్రాణదానం ఈ రోజుల్లో చేయడం జరుగుతుంది.